హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ రిలీజ్ టైం దగ్గర పడుతుంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్ది కూడా ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి, గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి, సెకండ్ సింగిల్ వచ్చేంత వరకు రోజు రోజుకి ఫ్యాన్స్ లో ఉన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మూవీ ఎప్పుడు చూద్దాము అని చెప్పేసి అది ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ రా మచ్చమచ్చలో ప్రూవ్ అయింది. యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ గా రా మచ్చమచ్చ ఉంది. ఓన్లీ తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో కూడా అంతే రేంజ్ లో రా మచ్చమచ్చ అన్నది హల్చల్ చేస్తుంది. ఎవరైతే కథ ఇచ్చారో శంకర్ గారి డైరెక్షన్ లో వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ శంకర్ గారికి స్టోరీ ఇచ్చింది కార్తిక్ సుబ్బరాజు. సో ఆయన మాట్లాడుతూ మూవీ పై ఉన్న కాన్ఫిడెన్స్ గురించి అండ్ శంకర్ గారి డైరెక్షన్ గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సో ఆయన ఏమన్నారు ఏంటి అన్నది తెలుసుకున్నాం. సో కార్తిక్ సుబ్బరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, చాలా మంచి సినిమాలు ఇప్పటిదాకా ఆయన మనకు అందించారు. సో అన్ని సూపర్ బ్లాక్ బస్టర్స్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆయన దగ్గర ఒక కథ ఉందని, సో అది ఆయనకి మించిందని ఎక్స్పెక్ట్ చేసి శంకర్ గారి డైరెక్షన్ లో ఆయన ఆ కథ చూడాలనుకున్నారు. సో ఇప్పుడు అవుట్పుట్ చూసాక ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆయన ఇచ్చిన కథ నిజంగా ఆయన అనుకున్నట్టే వచ్చిందా? సో ఇప్పటి వరకు శంకర్ గారికి కథ ఇచ్చినటువంటి రైటర్, అంటే ఆయన సొంత కథలో ఆయన కథ ఇచ్చినటువంటి రైటర్ సుజాత రంగరాజన్. సో ఆయన ఎప్పుడైతే చనిపోయారో శంకర్ గారికి లో ఫేజ్ స్టార్ట్ అయిందని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో గత 3 సినిమాలు కూడా చూసుకుంటే మనకి ఐ సినిమా కానీ, రోబో 2.0 కానీ, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఇండియన్ 2 కానీ 3 కూడా ఫ్లాప్ అయినాయి. ఇంకా రోబో 2.0 కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించినప్పటికీ, ఓకే కాదు భయంకరమైనటువంటి కలెక్షన్స్ సాధించినప్పటికీ ఫ్లాప్ టాక్ వచ్చింది ఆ సినిమాకి. ఇండియన్ 2 అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ కూడా చాలా దారుణంగా వచ్చాయి. సో ఇండియన్ 2 తర్వాత ఒపీనియన్ అనేది మొత్తం లో అయిపోయింది గేమ్ చేంజర్ మీద. కాదు, ఓన్లీ వన్ హోప్ అనేది ఒకటే ఉంది, దీనిలో రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి. సో శంకర్ పక్కా పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ గారి సినిమాతో అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సో దానికి తగ్గట్లుగానే ఇంకా ఈ సినిమాకి హోప్ పెంచేటువంటి అంశం ఏంటంటే కార్తిక్ సుబ్బరాజ్ గారు ఈ సినిమాకి స్టోరీ అందించడం. లాక్డౌన్ మనకి 2020 లాక్డౌన్ టైంలో డైరెక్టర్స్ అందరూ కూడా జూమ్ కాల్స్ చేసుకునేవారంట. సో ఆ జూమ్ కాల్లో కార్తిక్ సుబ్బరాజ్ అండ్ శంకర్ గారు జూమ్ కాల్ చేసుకున్నప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ గారిని అడిగారట, నీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి. సో ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ నన్ను స్టోరీ అడగడం ఏంటని. సో ఆయన దగ్గర ఒక పెద్ద స్పాన్ ఉన్నటువంటి స్టోరీ అని రాసుకున్నారట. కాకపోతే ఆయనకి దాన్ని డైరెక్ట్ చేసేంత సత్తా ఆయనకి లేదని ఆయనకి తెలిసి ఆ స్టోరీని శంకర్ గారికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇది చాలా ఇంటర్వ్యూల్లో కార్తిక్ సుబ్బరాజ్ గారు చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని. సో ఆ స్టోరీని ఇప్పుడు శంకర్ గారు తీస్తున్నారు. పక్కాగా ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా, ఎటువంటి ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఐ సినిమా అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, రోబో 2.0 అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో ఇప్పుడు ఇది వచ్చేది పక్కా మాస్ సినిమా. సో ఇదంతా పక్కన పెడితే కార్తిక్ సుబ్బరాజ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఏంటంటే ఆయన రామచ్చ మచ్చ రెస్పాన్స్ చూసి, ఒక స్టోరీ రైటర్ ఆయన టీజర్ అవుట్పుట్ చూసి ఆయన చెప్పింది ఏంటంటే, కార్తిక్ సుబ్బరాజ్ గారు టీజర్ అదిరిపోయింది, టీజర్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, నా స్టోరీని ఎలా కూడా తీయచ్చా అని ఆయన ఆశ్చర్యపోయారట. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన క్యారెక్టర్ వేరియేషన్స్ కానీ, శంకర్ గారి టేకింగ్ కానీ, నిజంగా నా సినిమాలో ఈ కథ నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఒక రైటరే తన స్టోరీని అంతలాగా ఎలివేట్ చేశారు అని అంటే ఈ స్టోరీని ఎలా కూడా తీస్తారా అనేలాగా అంతనే ఆశ్చర్యపోయాడంటే, రేపు టీజర్ వచ్చిన తర్వాత ఏ రేంజ్ రికార్డు క్రియేట్ చేసే వ్యూస్ ని ఆ టీజర్ క్రియేట్ చేస్తుందో మనం చెప్పొచ్చు.